బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, హయత్ నగర్, నాగోల్, బిఎన్ రెడ్డి నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. పెద్ద అంబర్పేటలో గాలుల తీవ్రత ప్రభావం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉప్పల్, కాప్రా, అబిడ్స్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో భారీగా వాన పడుతోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, హైదరాబాద్ లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. ఎన్ని రోజులు వర్ష ప్రభావం ఉండబోతోంది? ఎస్ రాధిక, మనం చూసినట్లయితే మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా అయితే ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ శివార్ ప్రాంతాలైనటువంటి ఉప్పల్ గాని, కాప్రా, ఎల్బీ నగర్ తో పాటు ఉస్మానియా యూనివర్సిటీ, అబిడ్స్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తా ఉంది. గత గంట సేపటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి రోడ్ల మీద భారీగా వరద నీరు చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా జీవన రవాణా కూడా మొత్తం స్తంభింది అని చెప్పవచ్చు. ఎందుకంటే భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు అయితే వాహనాలు ఎక్కడెక్కడ నిలిచిపోవడం జరిగింది. అంతేకాకుండా భారీ వర్షానికి ఒక్కసారిగా రోడ్లపైకి నీళ్లు రావడంతో అయితే రోడ్లన్నీ కూడా చెరువులను తలపించే విధంగా అయితే మనకు ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి కొనసాగుతా ఉంది. మరొక అరగంట పాటు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ యొక్క వర్షం ఏదైతే ఉందో తుఫాన్ ప్రభావంగానే కురుస్తున్నట్టు చెప్తున్న నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగడం జరిగింది. ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయ్యేటువంటి ప్రాంతాలు ఉంటాయో వాటన్నిటికి కూడా అక్కడికి టీం చేరుకుని అయితే వాటర్ ను కొంత క్లియర్ చేసేటువంటి చర్యలు కూడా చేపడతా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికే మనం చూస్తే వర్షం పడుతున్న సమయంలో అయితే ప్రజలందరూ కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ఇటు జిహెచ్ఎంసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా కొంత ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే చెట్లకు దూరంగా ఉండడంతో పాటు విద్యుత్ వైర్లకు కానీ, విద్యుత్ స్తంభాలకు కానీ కొంత దూరంగా ఉంటూ వర్షం మొత్తం తగ్గిన అనంతరం అయితే కొంత ఆచితూచి వ్యవహరించాలని చెప్పేసి అయితే అధికారులు సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఈ వర్షం అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎల్బీ నగర్ ప్రాంతంలో, కర్మాన్ ఘాట్ ఏరియాలో భారీగా కురిసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ యొక్క రెండు ప్రాంతాలలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు